హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మెక్సియా ఛానల్. ఈరోజు మనం పిల్లల కోసం ఒక ఓన్ క్రియేటివ్ ప్రాజెక్ట్ అయితే చేసి చూపడుతున్నాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఈ ఫ్లవర్స్ చేయడానికి కారణం ఏమిటంటే, మా పక్కనే ఉంటారు వాళ్ళు నా క్లాస్మేటే. యాక్చువల్లీ నేను అనుకోలేదు, నా క్లాస్మేటే నా మ్యారేజ్ తర్వాత మా అత్తగారింటి పక్కన ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా తను నా మ్యారేజ్ తర్వాత నాకు కనబడగానే నేను చాలా ఎక్సైటింగ్ అయ్యాను. నా క్లాస్మేట్ తను కొడుకు స్కూల్కి డైలీ వెళ్ళగానే హోంవర్క్ చేసేవాడు కాదు. వాడికి ఒక పనిష్మెంట్ అయితే ఏదైతే ఇచ్చారంటే, నువ్వు పెన్సిల్తో నువ్వు ఫ్లవర్స్ చేసి నువ్వు తేవాలి అని అనగాన వాడేంచో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ పెన్సిల్తో సార్ ఏంచో ఫ్లవర్స్ చేయమంటున్నారు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి వాళ్ళ అమ్మకి అడుగుతుంటే నేను విన్నాను. పెన్సిల్తో ఫ్లవర్సా? ఆర్ట్ అయితే వేస్తాం, ఫ్లవర్స్ అయితే ఎలా అవుతున్నాయి అని చెప్పి నేనైతే ఆలోచించాను. తనైతే నాకు అన్నది, చూడు ఇలా అంటున్నారు సారు, నాకైతే ఏం తోచట్లేదు, నీకేదైనా ఐడియా ఉందా అనుకొని తను నాకు అడిగింది. తను యాక్చువల్లీ నా క్లాస్మేట్, అలాగే ఫ్రెండ్ కూడా అయిపోయింది. నేను ఫ్రెండ్ అయితే ఎవరైతే మా పక్కన ఉంటే బాగు అని అనుకున్నాను. అనుకోకుండా ఆ దేవుడు నాకు క్లాస్మేట్ని సెట్ చేశాడు. తను అనుకోకుండా చాలా క్లోజ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది. తన కొడుక్కి నేను ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పి నేనైతే ఒక ఓన్ క్రియేటివ్ ఈ పెన్సిల్తో ఫ్లవర్స్ అయితే చేశాను. చాలా బాగా నచ్చుకున్నారు. వాళ్ళ సార్ ఏంటంటే ఒక కండిషన్ పెట్టారు, ఎవరైతే పెన్సిల్తో ఫ్లవర్స్ అయితే చేసి తెస్తారో వాళ్ళకి హోంవర్క్ వాళ్ళు ఏ రోజు చేయకపోయినా ఆ రోజు నేను ఏమీ అనను అని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టాడు ఆ సార్. ఇక్కడ ఏంటంటే ఒక వెరైటీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడైతే ఇస్తున్నారు పిల్లలకి. తన తల్లులు అయితే చేసుకోలేకపోతున్నారు. ఇవి ఐడియాలు ఉంటేనే చేయగలరు, లేకుంటే లేదు. ముందుగా అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇవి మంచి బ్రాండెడ్ అంటే నటరాజ్, క్లాస్మేట్, నెక్స్ట్ అప్సరా పెన్సిల్స్తోనైతే ఈ ఫ్లవర్స్ అయితే అవ్వవు. కొంచెం తక్కువ రేటువే మెటీరియల్. దాని పెన్సిల్ వుడ్ అయితే మెటీరియల్ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇవి చెక్కితే అయితే ఇలాగా బాగా ఫ్లవర్స్లా అయితే వస్తుంది. చాలా అయితే బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్ నేను చేసి వాడికి ఇచ్చాను. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. వాళ్ళ సార్కి అయితే చూపించారు. ఎవరు చేశారా అని కూడా అడిగారట. అడిగితే మా అమ్మ తాలూకు ఫ్రెండ్ చేశారు. సార్ నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నానని చెప్తే వాళ్ళ మమ్మీ చాలా సంతోషించారు. వాళ్ళ మమ్మీ కంట సార్ అన్నారంట, మీ ఫ్రెండ్ చాలా మంచిదిలా ఉంది, వేరే వాళ్ళ పిల్లల కోసం వీళ్ళు చేసి ఇస్తున్నారంటే చాలా గ్రేటే అని చెప్పి నా కోసం ఒక 2 వాట్స్ అయితే చెప్పారు. తను వచ్చి నాకు చెప్పింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో అయితే నేను మీకు చూపిస్తాను. ఇది షార్ప్నర్ అండి. ఈ షార్ప్నర్తో మనం ఈ పెన్సిల్స్ అయితే ఆర్డినరీ పెన్సిల్స్ అయితే ఉంటాయి కదా, ఈ వుడ్ అయితే చాలా సాఫ్ట్గా, ఈ మెటీరియల్ సాఫ్ట్గా అయితే ఉంటుంది. మనం ముందులో అయితే చాలా స్లోగా అయితే మనం షార్ప్ చేస్తూ స్లోగా అయితే మనం ఒక ఫ్లవర్ని అయితే మనం తీయగలం. ఈ ఫ్లవర్ చాలా సున్నితంగా గులాబీ పువ్వుల్లాగే బాగా కనబడుతుంది. నేను గ్రీన్ కలర్ది అయితే తీసాను. మీరు పింక్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అవుతాయి. ఇవి చిన్న బాటిల్స్లో ఈ ఫ్లవర్స్ అయితే పెట్టుకొని సో పీస్లో అయితే పెట్టుకుంటే కూడా చాలా అందంగా అయితే కనబడతాయి. నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా అయితే బాగా అందరూ వచ్చి అడిగారు, ఎలా చేసావు అని అడిగారు. వాళ్ళకు కూడా నేను చూపించాను. చాలా నచ్చుకున్నారు. ఎంత ఐడియా చేసావు, ఎంత సున్నితంగా చేయడం మా వల్ల అయితే కాదు, నువ్వే చేస్తావు, చెయ్యవా అని పెట్టారు. నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడితోనే నాకు టైం అయిపోతుంది. ఇవన్నీ వీళ్ళందరికీ చేసి పెడితే నాకు ఎలా అవుతుందని చెప్పి వాళ్ళకైతే ఒకసారి చూపించాను. వాళ్ళు అలా చూసి నేర్చుకున్నారు. మెయిన్ ఏంటంటే పిల్లడు చాలా సరదాగా ఫీల్ అయ్యాడు. నాకు వచ్చి ఆంటీ థ్యాంక్స్ అని చెప్పాడు. వాడికి 10 years ఆ బాబుకి. ఇంకో విషయం ఏంటంటే, పిల్లలకి ఎవరైనా మన ఈ స్కూల్స్లోని ఈ ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే చెప్తే వాళ్ళు చాలా బోర్ అయితే అయిపోతారు. ఎవరి తల్లులు చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇరిటేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అలా అని చెప్పి ఈ పెన్సిల్ ఫ్లవర్స్ చాలా అయితే బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా అలా ట్రై చేసి చిన్న బాటిల్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో అయితే మీదని ఫ్లవర్ వేస్గా
ఇప్పుడు కలర్ పెన్సిల్స్ అయితే వస్తున్నాయి కదా, వాటి పెయింట్ ఇది గ్రీన్ కలర్ అయితే వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్లో ఈ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మీరు పింక్ కలర్స్లోని రెడ్ కలర్స్లో చాలా మంచి మంచి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. మీకు ఈ ఫ్లవర్ నచ్చింది అని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త వీడియోస్, కొత్త క్రియేటివ్ ప్రాజెక్ట్ వర్క్స్తోని నేను మీకు వీడియో పెడతాను. ముందుగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.